ఈ భూమి మీద ఎన్నో జీవులున్నాయి. ఏ జీవికైనా దాని జీవితకాలం అయిపోయాక మరణించక తప్పదు. ఇది ప్రకృతిలో భాగం. కానీ జెల్లీఫిష్ జాతికి చెందిన టెరిటోప్సిస్ డోర్నీ అనే జెల్లీఫిష్ కి మాత్రం మరణం లేదు. తన జీవితకాలం అయిపోతూ వచ్చినా అది మళ్లీ యంగ్ గా మారగలదు. భూమి మీద మరే ఇతర జీవికి సాధ్యం కాని ఇమ్మోర్టాలిటీ ఈ జెల్లీఫిష్ కి ఎలా సాధ్యమైంది? ఇది ఎందుకు మరణించదు? దాని లోపలున్న బయోలాజికల్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. జెల్లీఫిష్ కి మరణం లేదు అంటే అది అన్ని జెల్లీఫిష్లకి కాదు. భూమి మీద దాదాపు 2000కి పైనే జెల్లీఫిష్ జాతులు ఉన్నాయి. అందులో కేవలం టెరిటోప్సిస్ డోర్నీ అనే జెల్లీఫిష్ మాత్రమే ఇమ్మోర్టల్ గా ఉండగలదు. ఇది కేవలం 4 to 5 మిల్లీమీటర్ సైజులో మాత్రమే ఉంటుంది. అంటే రఫ్ గా 0.2 ఇంచెస్, మన నెయిల్ సైజ్ అంతా. దీనిని మొదటగా 1990s లో మెడిటరేనియన్ సీలో డిస్కవర్ చేశారు. సాధారణంగా జెల్లీఫిష్ లైఫ్ సైకిల్ ఎలా ఉంటుందంటే, మొదటి దశలో ఎగ్ నుండి లార్వాలాగా మారుతుంది. తర్వాత దశలో ఒక చిన్న జీవిగా ఏర్పడుతుంది. దీనిని పోలిప్ స్టేజ్ అని అంటాం. ఇంకా తర్వాత దశలో ఒక అడల్ట్ జెల్లీఫిష్ లాగా మారుతుంది. దీనిని మెడుసా స్టేజ్ అని అంటాం. ఈ స్టేజే మనందరికీ తెలిసిన జెల్లీఫిష్ స్టేజ్. జెల్లీఫిష్ దాదాపు కొన్ని డేస్ నుండి ఇయర్స్ వరకు బ్రతికి వాటి అడల్టేజ్ ముగియగానే మరణిస్తాయి. కానీ టెరిటోప్సిస్ డోర్నీ అలా కాదు. దానికి గాయం తగిలినా, ఆకలి వేసినా, దాని ఏజ్ అయిపోయినా అది చావకుండా దాని లైఫ్ సైకిల్లో అడల్ట్ స్టేజ్ కి ముందు పాలిప్ స్టేజ్ కి వెళ్తుంది. ఈ రేర్ బయాలజికల్ ప్రాసెస్ ని ట్రాన్స్ డిఫరెన్షియేషన్ అని అంటారు. ఇది ఎలా జరుగుతుంది అంటే, ఒక టైప్ ఆఫ్ సెల్ ఇంకో టైప్ ఆఫ్ సెల్ లాగా మారుతుంది. ఫర్ సపోజ్ హ్యూమన్స్ ని తీసుకుంటే, ఒక్కసారి మనలో స్కిన్ సెల్, హార్ట్ సెల్, బ్రెయిన్ సెల్ ఏర్పడితే ఆ సెల్ ఏజ్ అయిపోయే వరకు అది ఆ సెల్ లాగానే ఉంటుంది. అంతేకాని స్కిన్ సెల్ హార్ట్ సెల్ లాగా, హార్ట్ సెల్ బ్రెయిన్ సెల్ లాగా మారదు. కానీ డోర్నీ జెల్లీఫిష్ యొక్క సెల్స్ అలా మారగలవు. దాదాపు ఏ జీవికి సాధ్యం కాని బయాలజికల్ మెకానిజం ఇది. అడల్టేజ్ చివరి దశకి వచ్చేసరికి ప్రతి ఓల్డ్ సెల్ ఇంకో కొత్త సెల్ లాగా కన్వర్ట్ అవుతుంది. అలా తన టోటల్ బాడీని రీప్రోగ్రామ్ చేసుకుని మళ్ళీ పాలిప్ స్టేజ్ లోకి వెళ్తుంది. అలా పాలిప్ స్టేజ్ నుండి అడల్ట్ స్టేజ్ కి వెళ్తుంది. మళ్ళీ ఓల్డ్ సెల్స్ ని న్యూ డిఫరెంట్ సెల్స్ లాగా కన్వర్ట్ చేసి పాలిప్ స్టేజ్ లోకి వస్తుంది. అలా ఎంతకాలం గడిచినా ఓల్డ్ సెల్స్ అన్ని న్యూ డిఫరెంట్ సెల్స్ లాగా కన్వర్ట్ అవుతాయి. ఈ సైకిల్ ఇలానే కొనసాగుతుంది. ఇలా ఈ జెల్లీఫిష్ ఇమ్మోర్టల్ గా ఉండగలదు. మరి దీనికి అసలు చావే ఉండదా అంటే, బయలాజికల్ గా ఇమ్మోర్టల్ అంటే ఏజింగ్ పరంగా. కానీ ఇది కూడా కొన్ని కారణాల వల్ల మరణించగలదు. ఒకవేళ ఏదైనా జీవి దీనిని తినేసినప్పుడు, ఏదైనా డిసీజ్ ఆర్ వైరస్ దీని యొక్క ప్రతి సెల్ కి వ్యాపించి సెల్ ఫంక్షన్ ని దెబ్బతీసినప్పుడు, దీని సెల్స్ కంప్లీట్ గా డ్యామేజ్ అయ్యేలాగా ఎన్విరాన్మెంట్, క్లైమేట్ ఉన్నప్పుడు, ఇలాంటి కండిషన్స్ వల్ల ఇది చనిపోతుంది. కానీ ఏజ్ పెరిగి మాత్రం చనిపోదు. అయితే ఇది సైన్స్ పరంగా ఒక వండర్ అని చెప్పాలి. శాస్త్రవేత్తలు వీటి యొక్క సెల్ రీప్రోగ్రామింగ్ అండ్ వాటి డిఎన్ఏ పై పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. వాటిని పూర్తిగా అర్థం చేసుకుంటే హ్యూమన్స్ కూడా ఆర్గాన్స్ ని రీజనరేట్ చేసుకోవడం, ఏజింగ్ కాకుండా ఇమ్మోర్టల్ గా ఉండడానికి లేదా ఇంకా ఎక్కువ కాలం పాటు జీవించడానికి ఉపయోగపడుతుంది. అండ్ దీనిని ఇంకో రకంగా చూస్తే, వీటిపై ఎన్ని పరిశోధనలు చేసి వాటి బయాలజికల్ సీక్రెట్స్ ని కనుక్కున్నా కూడా అవి హ్యూమన్స్ అండ్ అదర్ యానిమల్స్ కి హెల్ప్ అవ్వవు. ఎందుకంటే మనలాగా జెల్లీఫిష్ కి బోన్స్, హార్ట్, లంగ్స్, బ్రెయిన్ ఇలాంటివేవి ఉండవు. మరి ఇది ఎలా బ్రతకగలుగుతుంది అని అనుకోవచ్చు. జెల్లీఫిష్ కి బ్రెయిన్ ఉండదు, కానీ దీనికి నర్వ్ నెట్ ఉంటుంది. అంటే దాని బాడీ అంతా నర్వ్స్ తో కనెక్ట్ అయి ఉంటాయి. అండ్ ఇవి రుఫాలియా అనే సెల్స్ అండ్ స్మాల్ ఆర్గాన్స్ తో ఉంటాయి. ఈ నర్వ్స్ అండ్ రుఫాలియా సహాయంతో జెల్లీఫిషెస్ చుట్టూ ఉండే లైట్ ని గుర్తిస్తాయి, టచ్ ని ఫీల్ అవుతాయి, మూవ్మెంట్ చేయగలుగుతాయి. అండ్ అలాగే ఇతర సీ యానిమల్స్ తో డేంజర్ ని గుర్తిస్తాయి. దీనికి బ్రెయిన్ లేకపోయినా సర్వైవ్ అవ్వడానికి సరిపోయేంత నర్వ్ సిస్టమ్ అయితే ఉంది. కానీ ఇవి మిగిలిన జీవులంతా స్మార్ట్ అయితే కాదు. అండ్ జెల్లీఫిష్ కి హార్ట్ ఉండదు. యాక్చువల్లీ దానికి హార్ట్ అవసరం లేదు, ఎందుకంటే అది మనలాగా బ్లడ్ తో ఉండదు. జెల్లీఫిష్ బాడీలో 90 to 95% వాటర్ ఉంటుంది. అండ్ రిమైనింగ్ అంతా మెసోగ్లియా అనే సబ్స్టెన్స్ తో ఉంటుంది. అండ్ జెల్లీఫిష్ కి లంగ్స్ కూడా లేవు. హార్ట్, లంగ్స్ లేనిది ఆక్సిజన్ ఎలా సప్లై అవుతుంది అనే డౌట్ వస్తుంది. అవి ఆక్సిజన్ ని స్కిన్ ద్వారా అబ్జర్వ్ చేసుకుంటాయి. వాటిలో ఎలాంటి కాంప్లెక్స్ ఆర్గాన్స్ ఉండవు. బాడీ అంతా చాలా థిన్ లేయర్సే ఉంటాయి. కాబట్టి ఆ ఆక్సిజన్ ఈజీగా ట్రావెల్ అవుతుంది. అండ్ వాటి స్టమక్ అండ్ డైజెస్టివ్ సిస్టమ్ కూడా మిగిలిన యానిమల్స్ లాగా ఉండదు. ఫుడ్ మౌత్ నుండి లోపలికి వెళ్లి మళ్ళీ వేస్టేజ్ సేమ్ మౌత్ హోల్ నుండే బయటకు వస్తుంది. అండ్ చివరగా ఈ జెల్లీఫిష్ లైఫ్ అనేది ఈ భూమి మీదనే యూనిక్ అండ్ ఇన్క్రెడిబుల్ లైఫ్ గా చెప్పుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ జెల్లీఫిష్ అండ్ టెరిటోప్సిస్ డోర్నీకి చెందిన ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.